ఎన్ని ఉద్యమాలు చేసినా 60 ఏళ్ల పాటు తెలంగాణకు నీళ్లు ఇవ్వక కన్నీళ్లు మిగిల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జలసాధన పోరాటం ద్వారా పల్లె పల్లెకు జాగృతం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో నాటకాలకు తెరలేపిందని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాటు మాయమాటలు చెప్పి జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చుకుందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒకసారి కాదు, అనేక సార్లు పక్క రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, వారితో రాజకీయంగా వైరుధ్యం ఉన్నా అనేక సార్లు అక్కడికి పోయి మేడిగడ్డ దగ్గర మేము కట్టుకోబోతా ఉన్నాం. మరి ప్రాణహిత గోదావరి మొత్తం అంతా కూడా అక్కడ అద్భుతమైన నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో కట్టడం వల్ల మాకు లాభం జరుగుతుంది, మా రాష్ట్రానికి, అదేవిధంగా మీకు కూడా ఇబ్బంది తప్పుతుందని చెప్పి వారిని ఒప్పించి అంతర్రాష్ట్ర ఒప్పందం కూడా చేసుకొని మరి ఒక డిప్లొమసీ చూపెట్టి ఒక వాటర్ డిప్లొమసీ అనే కొత్త ఆలోచన విధానాన్ని కూడా శ్రీకారం చుట్టి గోదావరి పైన బరాజుల నిర్మాణం చేయడం జరిగింది. పక్క రాష్ట్రంతో పంచాయతీలు పెట్టుకొని అంతర్రాష్ట్ర ఇబ్బందులు, అంతర్రాష్ట్ర వివాదాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టకుండా మరి ఆనాడు ఇబ్బంది పెడితే జలదౌత్యం నెరిపి మొత్తానికి అన్ని అనుమతులు కూడా సాధించి కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారిది. చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు ఈ మధ్యన, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలియక తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము మేడిగడ్డకి, మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాలు, 203 కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్, కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, కాళేశ్వరం అంటే 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల వినియోగం. అంటే స్టోరేజ్ 141 టీఎంసీ అయితే యూటిలైజేషన్ 240 టీఎంసీలు. ఇవన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక బరాజ్ కాదు. 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక 3-3.5 వేల కోట్ల బరాజుని, అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో 52,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో, మహారాష్ట్రలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ఒక్క ఒప్పందం చేసుకోలేదని విమర్శించారు. 10 ఏళ్లలో ప్రాజెక్టులకు ఒక్క అనుమతి కూడా సాధించని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ అంటూ దుయ్యబట్టారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేశారని కేటీఆర్ చెప్పారు. 40 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం. కాళేశ్వరం ఇస్ నాట్ అ సింపుల్ ప్రాజెక్ట్. 88 మీటర్ల ఎత్తు నుంచి, సముద్ర మట్టం మీద 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకి మరి గోదావరి గంగను పైకి తీసుకొని పోయే, ఏటికి ఎదురెత్తుతూ పైకి తీసుకొని పోయే ఒక బృహత్తరమైన కార్యక్రమం కాళేశ్వరం. ఇంకొక మాటలో చెప్పాలంటే, తెలంగాణ టోపోగ్రఫీ తెలిసిన వారికి తెలుసు, తెలియని వారికి తెలియదు. తెలంగాణ దాదాపుగా ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది. మధ్యలో హయ్యర్ ప్లాటో ఉంటే రెండు వైపులా, ఒకవైపు కృష్ణ, మరొక వైపు గోదావరి. కృష్ణ 100, 110, 120 మీటర్ల స్థాయిలో కృష్ణ ప్రవహిస్తుంటే అబవ్ సీ లెవెల్, ఇంకోవైపు గోదావరి 80-90 మీటర్ల లెవెల్లో గోదావరి ప్రవహిస్తుంది. దిగువన పారుతున్న గోదావరిని ఎగువకు ఎదురెక్కించడానికి, రప్పించడానికి చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్రానికి కామధేనువు, తెలంగాణ రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం. తెలంగాణను కరువు నుంచి కూడా గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం. తాగునీటికి, సాగునీటికి దేనికి ఇబ్బంది లేకుండా చేసే అద్భుతమైన కామధేనువు కాళేశ్వరం. మీరు ఎత్తు మీద ఉన్నారు, మీకు నీళ్లు రావు అని చెప్పి
దశాబ్దాల పాటు జరిగిన దగా ఏదైతే ఉందో, మోసం ఏదైతే ఉందో, దానికి చరమగీతం పాడుతూ దానికి ముగింపు పలికి గోదావరిలో మన వాటాను మనం తీసుకునే స్థాయికి కాళేశ్వరం ప్రాజెక్టుతో మన హక్కును మనం కాపాడుకున్న మన విషయాన్ని కూడా మన రాష్ట్ర రైతాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆనాడు ప్రాణహిత చేవల్ల అనే ఓ ప్రాజెక్ట్ తెలంగాణ ఉద్యమ దెబ్బకు జడిసి జలయజ్ఞంలో ఆదరబాదరగా పెట్టినారు. ప్రాణహిత నుంచి తుమ్మిడిహేటి నుంచి నీళ్లు తీసుకొస్తాం, హైదరాబాద్ పక్కనే ఉండే చేవెళ్లకు నీళ్లు తెస్తామని చెప్పి నమ్మబలికి ఆనాడు ఆదరబాదరగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. చేస్తే 100 కిలోమీటర్ల ఎక్కడ చేవెళ్ళ, ఎక్కడ తుమ్మిడిహేటి, ఎక్కడ కాగజ్ నగర్, అక్కడి నుంచి ఇక్కడికి నీళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్టులో ఆనాడు మరి స్టోరేజ్ కాన్సెప్టే లేదు. కానీ ఎప్పుడైతే కాళేశ్వరాన్ని ప్రతిపాదించడం జరిగిందో కేసీఆర్ గారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపమే మారి మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ళ దగ్గర 3 బరాజులు, 141 టీఎంసీల సామర్థ్యం ఉన్న స్టోరేజ్ రిజర్వాయర్లు, వాటిని నీటిని లిఫ్ట్ చేయడానికి 88 మీటర్ల నుంచి 618 మీటర్లకు ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలి అంటే బాహుబలి మోటార్లు కూడా పెట్టి 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే మోటార్లను కూడా పెట్టి ఒక జలధార, జీవధార తెలంగాణకు కాళేశ్వరాన్ని ఆనాడు కేసీఆర్ గారు కరువు అనేది మళ్ళీ తిరిగి మన వైపు చూడకుండా ఒక వరప్రధానిలాగా నిర్మించడం జరిగింది. చాలా ఆలోచనతో తెలివిగా ఇంజనీర్లు అందరూ కూర్చొని అహోరాత్రులు శ్రమించి డిజైన్ చేసిన ప్రాజెక్టు, ప్లాన్ చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ అని మీకు తెలుసు. ప్రతిసారి మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిసారి మేడిగడ్డ నుంచే నీళ్లు ఎత్తి ఆల్ ద వే కొండపోచమ్మ సాగర్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒకవేళ కడెం ప్రాజెక్ట్ నుంచి కనుక ఓవర్ఫ్లో వచ్చి ఎల్లంపల్లికి వస్తే అక్కడి నుంచే నీళ్లు తీసుకోవచ్చు. లేదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా ఒకవేళ వరద వస్తే ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేర్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఈ రెండూ జరగని పక్షంలో ఎప్పటికీ పెరీనియల్ సోర్స్గా కిందికి నీళ్లు పోతూ ఉన్నాయి 88 మీటర్ల స్థాయి కాబట్టి అక్కడి నుంచి అవసరమైతే మరి మేడిగడ్డ నుంచి కూడా ఎత్తిపోసుకునే ఒక సౌలతు, ఒక సౌలభ్యం ఆనాడు ఈ ప్రాజెక్టులో ఇమిడి ఉన్నాయి.